చాలా మందికి వెయిట్ లూజ్ అవుతున్న క్రమంలో గైడెన్స్ ఇస్తూ దగ్గరగా ప్రెషర్ లేకుండా వర్కౌట్ ఎలా చేయాలో చాలా మంది ప్రముఖులకు కూడా డైరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి వస్తారు. డాక్టర్ హర్ష ఓ చాట్ జీపీటీ గూగుల్ ఓపెన్ చేసేసి ఈ 8 మినిట్స్ నాతో వర్కౌట్ చేసేసి వీడియో పెట్టుకుని అంటారు. 4 రోజులు చేశాక ఇక్కడ అక్కడ నొప్పులు మొదలవుతాయి. మనకు వెయిట్ లాస్ చేసేటప్పుడు ఒక డాక్టర్ ఉండాలి, ఒక న్యూట్రిషనిస్ట్ ఉండాలి, జిమ్ ట్రైన్, ఈ ముగ్గురు ఉండి చేస్తేనే. మీరు జిమ్కి వెళ్ళి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేస్తూ పోయేటప్పుడు ఏమవుతుంది అంటే డిస్క్ ఒక్కసారి బల్జై ప్రొలాప్స్ అయిందంటే మీకు డిస్క్ ప్రాబ్లమ్ వస్తుంది. అమ్మ బాబోయ్. మీరు యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మీరు గైడ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఎలాంటి అసెస్మెంట్స్ ఇచ్చి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇవి చెయ్యి, ఇవి చేయొద్దని. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏజ్కి దగ్గర 70 kgs ఉండాలి. దే ఆర్ అరౌండ్ 95-100 kgs. కొంచెం గట్టిగా నడిచిన కష్టంగా ఉంటుంది, దమ్ము వస్తుంది. 2 మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఇవి రావచ్చు. ఇట్లాంటి పర్సన్స్ని మనము సడన్గా సిటప్స్ చేయి, స్క్వాట్స్ చేయి అంటే వాళ్ళ మోకాళ్ళ ప్రాబ్లం. కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చాయి, ఒక ఇంజెక్షన్ తీసేసుకుంటే జర్రని జారిపోతున్నారు, మొహాలు తగ్గిపోతున్నాయి, దాంతో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందని ఒక అదనపు బెనిఫిట్ చూపిస్తున్నారు కొంతమంది. ఈజ్ ఇట్ ట్రూ? అవర్ బాడీ వాజ్ మేడ్ టు వర్క్. జస్ట్ బికాస్ యూ వాంట్ టు అవాయిడ్ దట్ వర్క్ అండ్ యూ వాంట్ ఎ ఈజీ సొల్యూషన్. బట్ బేసికలీ డ్రగ్స్ హ్యావ్ బీన్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్. దేర్ ఆర్ నో మచ్ వెరీ లాంగ్ టర్మ్ క్లినికల్ స్టడీస్. ఎందుకంటే ప్రతి డ్రగ్ హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్ ఇవాళ చాలా పెద్ద సవాల్ అయిపోయింది. అధిక బరువు ఉండడం వల్ల కేవలం 5-6 కిలోల బరువే అవ్వచ్చు, మన బోన్స్ మీద మసిల్స్ మీద రకరకాల స్ట్రెయిన్స్ రావడం, 35-40 ఏళ్ళు వచ్చేసరికి అబ్బా మోకాళ్ళ నొప్పులు, మెట్లు ఎక్కలేకపోతున్నాను, ఇలాంటి సమస్యలు రావడం చూస్తున్నాం. సో ఇవాళ మనతో పాటు ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారు, వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ హర్ష ఈజ్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ అండ్ ముఖ్యంగా వెయిట్ లాస్కి అండ్ బోన్ హెల్త్ అండ్ మసిల్ హెల్త్కి ఏమిటి కనెక్షన్ అని చాలామందికి వెయిట్ లూజ్ అవుతున్న క్రమంలో గైడెన్స్ ఇస్తూ దగ్గరగా ఎక్కడా కూడా ప్రెషర్ లేకుండా వర్కౌట్ ఎలా చేయాలో చాలామంది ప్రముఖులకు కూడా డైరెక్ట్గా గైడెన్స్ ఇచ్చి వస్తారు. ఆ ప్రముఖుల పేర్లు నేను చెప్పలేను. సో హీఈస్ హియర్ విత్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హర్ష ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే. సో టుడే మీరు అన్నట్టు మనం మాట్లాడుకుందాం అసలు ఆర్థోపెడిక్స్ రోల్ వెయిట్ లాస్లో ఏముంటుంది. అవును. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం సమస్యలు ఉండొచ్చు, ఆ సమస్యలకి ఉపాయాలు ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్. ప్రతి ఒక్కరు ఒకటేలాగా వెయిట్ లాస్లో ఆర్థోపెడిక్ సమస్యలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే ట్రైనింగ్ చేయాలా, లేకపోతే అది కస్టమైజ్ చేయాలా ఇండివిజువల్గా అనేది చాలా ఇంపార్టెంట్. మనం మామూలుగా నండి స్టాండర్డ్గా ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చేసిందంటే ఓ చాట్ జీపీటీ గూగుల్ ఓపెన్ చేసేసి ఈ 8 మినిట్స్ నాతో వర్కౌట్ చేసేసి వీడియో పెట్టుకుని అంటారు. 4 రోజులు చేశాక ఇక్కడ అక్కడ నొప్పులు మొదలవుతాయి. సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ డూయింగ్ సచ్ స్టాండర్డైజ్డ్ థింగ్స్? ఇప్పుడు మనకు వెయిట్ లాస్ చేసేటప్పుడు యూజువల్గా ఒక పర్సన్, ఒక డైటీషియన్ కానీ ఒక జిమ్ ట్రైనర్ ఒక్కరే సరిపోరు. ఇట్ షుడ్ బి లైక్ ఏ టీమ్ థింగ్. ఆ టీంలో మనకు ఒక డాక్టర్ ఉండాలి, ఉంటే బెటర్. ఆల్వేస్ ఒక న్యూట్రిషనిస్ట్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం జిమ్ ట్రైనర్. ఈ ముగ్గురు ఉండి చేస్తేనే మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా చాలా అడ్వైజ్లు ఇవ్వచ్చు, అది డాక్టర్ అయినా ఇవ్వచ్చు, మనకు చాట్ జీపీటీ గూగుల్లో కొట్టినా కూడా చాలా అడ్వైజ్లు వస్తాయి. ఇండివిజువల్ లెవెల్లో కొంతవరకు వస్తాయి, బట్ ప్రతి పర్సన్, ఎవ్రీ పర్సన్స్ బాడీ ఈజ్ డిఫరెంట్. వన్ మ్యాన్స్ ఫుడ్ ఈజ్ అదర్ మ్యాన్స్ పాయిజన్. అట్లాంటప్పుడు యూ కెనాట్ జనరలైజ్ స్టేట్మెంట్ దట్ యూ డూ దీస్ ఎక్సర్సైజెస్ యూ విల్ లూజ్ వెయిట్. మీరు ఈ ఎక్సర్సైజ్ చేయండి, వ్యాయామం చేయండి సరిపోతుంది అంటే సరిపోతుంది. మీ బాడీ తత్వం ఏంటి, మీ బాడీ ఎట్లా ఉంది, సో మీ బాడీకి ఏ ఫుడ్ పడుతుంది పడదు, వెయిట్ లాస్కి ఏ ఫుడ్ ఆపాలి, ఏ ఫుడ్ తగ్గించుకోవాలి, ఏ ఫుడ్ పెంచుకోవాలి, ఏ ఎక్సర్సైజ్ చెయ్యాలి, ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు అనేది ఒక అసెస్మెంట్ చేసి ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు యువర్ రిజల్ట్ విల్ బి డిసైడ్. అంటే మీరు అనుకున్న రిజల్ట్ వస్తుంది. మీరు చూసారా డాక్టర్ హర్ష, అంటే డాక్టర్స్ అందరూ మీలాంటి క్వాలిఫైడ్ ఎస్పెషలీ ప్రాపర్ క్లినిషియన్స్ ఎప్పుడు కూడా డోంట్ ట్రై దిస్, డోంట్ ట్రై దట్, డైట్ అండ్ ఎక్సర్సైజ్ అని బ్రాడ్గా చెప్తారు తప్ప హ్యావ్ యూ సీన్ ర్యాపిడ్ వెయిట్ లాస్ అండ్ కన్సిస్టెంట్ వెయిట్ లాస్ ఇన్ అ హెల్దీ మేనర్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ యూవ్ సీన్? డెఫినెట్లీ చూసామండి, బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ వన్ ప్రోగ్రామ్, ఐ వర్క్డ్ విత్ దెమ్ ఫర్ మెనీ ఇయర్స్. ఈ జనరల్గా డాక్టర్స్ ఎందుకు అడ్వైజ్ ఇస్తారంటే బికాజ్ ఇట్స్ అ డిఫెన్సివ్ థింగ్. ఎందుకు అంటే ఏ పర్సన్ ఈ ఎక్సర్సైజ్ చేయండి అన్నప్పుడు సడన్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్, లో బ్యాక్ అనేది ఇంపార్టెంట్. యూజువల్గా ఫీమేల్స్లో కానీ లో బ్యాక్ ఎక్కువ వస్తుంది, అట్ ద సేమ్ టైం డిస్క్ ప్రాబ్లం అనేది ఎవరికైనా రావచ్చు. మీరు జిమ్కి వెళ్ళి క్రంచెస్ కొట్టి
అంటే అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేస్తూ పోయేటప్పుడు ఏమవుతుంది అంటే జాగ్రత్తగా చేయాలి. అది ఏమాత్రం తప్పు చేసినా మీరు ఆ క్రంచెస్ చేసేటప్పుడు ఆ డిస్క్ కొంచెం ఒక్కసారి బల్జై ప్రొలాప్స్ అయిందంటే మీకు డిస్క్ ప్రాబ్లం వస్తుంది. అమ్మ బాబోయ్. సో ఇట్లాంటివి ఎందుకు చెప్తారంటే జిమ్లో కూడా మీరు ట్రైనర్ ఉండి మీతో ప్రాపర్గా సరిగ్గా చేయించాలి. రైట్. సో ఇప్పుడు మీకు బ్యాక్ ఏక్ ఉంది, మీకు ఆల్రెడీ డిస్క్ ప్రాబ్లం ఉంది. సో పర్టికులర్ కొన్ని ఎక్సర్సైజ్లు అవాయిడ్ చేయాలి అంతే. సో అందుకు నేను చెప్పేది ఏంటంటే అందరికీ అన్ని ఎక్సర్సైజ్లు కుదరకపోవచ్చు. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ మిడ్ పాత్. అంటే మీకు కుదిరే ఎక్సర్సైజ్లే కనుక్కొని దాంతో పాటు వెయిట్ లాస్ చేయొచ్చు, డయట్తో చేయొచ్చు, అన్నీ కలిపి మీకు ఒక రెజిమ్ అనేది తయారు చేస్తే అప్పుడు యూ విల్ సీ ద పర్ఫెక్ట్ రిజల్ట్. ఇప్పుడు మనకి బిఎంఐలు వస్తున్నాయి, ఇవి ఎంతవరకు అక్యురేట్, ఒక ఏంటి ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్ తీసుకోవాలి? ఆ 23, 24 లేకపోతే అసలు యాక్చువల్లీ ఐ థింక్ 300 భారతదేశం డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఎవ్రీబడి హ్యాస్ అ హైయర్ బిఎంఐ దెన్ దట్స్ రికమెండెడ్. See, there are multiple reasons why BMI is taken as a standard. At the same time, ఆ BMI ఎందుకు పెరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? బికాజ్ వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ సెడెంటరీ. ఇది అందరికీ తెలుసు. బట్ వాట్ ఈస్ అ సొల్యూషన్ అనేది కూడా చూసుకోవాలి. వెనకట మనుషులు రోజు పొద్దున్న లేసి కష్టపడి పని చేసేది. ఇప్పుడు మెషిన్స్ వచ్చినాక మెజారిటీ పనులు మెషిన్సే చేస్తున్నాయి. రాను ఏఐ వస్తే మన ఆలోచన కూడా ఏఐ ఆలోచిస్తుంది. సో వీఆర్ బీయింగ్ సో లెథార్జిక్ అండ్ వీఆర్ బీయింగ్ ప్యాంపర్డ్. అది కాకుండా మన బాడీ BMIలో మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకి 28 దాటకూడదు ఒక నార్మల్ పర్సన్కి. ఓకే, దాటితే ఒబీస్ కింద లెక్క, ఓవర్ వెయిట్ కింద లెక్క. ఓవర్ వెయిట్ మరి 30-35 దాటితే ఒబీస్ కింద లెక్క వస్తుంది. అండ్ ఇంకోటి BMIలో మనం మెషిన్స్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ BMI క్యాల్కులేషన్ కంటే బాడీ మాస్ ఇండెక్స్, ఇంకోటి BMS మెషిన్స్లో చూడాల్సింది మన బాడీలో మజిల్ అండ్ బోన్ కంటెంట్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే మంచిది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ బాడీలో 38, 39, 40% బోన్ అండ్ మజిల్ ఉందనుకోండి. That means your protein content is high and your body is very strong. But if you see the other part more, that means it is not a good indication. You should try to increase this part. So suppose 40% మజిల్ ఉండి ఒక 33% ఫ్యాట్ ఉందనుకోండి, హౌ వుడ్ యూ డిస్క్రైబ్ దట్ బాడీ? అది మన డయట్ కంటెంట్లో కానీ బాడీలో కానీ ఏంటంటే 40% ఇది, 40% ప్రోటీన్, 40% కార్బోహైడ్రేట్, ఒక 10-15% ఫ్యాట్ అనుకుంటాం. 33% ఫ్యాట్ ఈజ్ వెరీ హై. వెరీ హై. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ హై. అండ్ అది ఎక్కడ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. యూజువల్గా ఫ్యాట్ 2 విధాలుగా డిపాజిట్ అవుతుంది. ఒకటేమో విజరల్ ఫ్యాట్, అంటే మన లోపల ఉన్న అవయవాల చుట్టూ, ఆర్గన్స్ చుట్టూ డివైడ్. ఒకటి మనకు సబ్క్యూటేనియస్ ఫ్యాట్, అంటే జస్ట్ చర్మం కింద ఉంటుంది, లోపల ఉండదు. విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండకపోతేనే మంచిది. ఓకే, ఎనీ విధమైన ఫ్యాట్ ఎక్కువ ఉండకూడదు, 10% కంటే ఎక్కువ. బట్ అట్ ద సేమ్ టైం విజరల్ ఫ్యాట్ అంటే అవయవాల చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంటే కూడా దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అది మాత్రం చాలా తగ్గించుకోవాలి. మీరు యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ మీరు గైడ్ చేసినప్పుడు, ఎస్పెషలీ ఒక వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఎలాంటి అసెస్మెంట్స్ ఇచ్చి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, ఇవి చెయ్యి ఇవి చేయొద్దని? బికాజ్ ఐడియా ఈజ్ బ్రాడ్గా నాకు అర్థమైంది, ఫ్యాట్ తగ్గించి మసిల్ మాస్ ఇంక్రీజ్ అవ్వాలని. సో ఎలా చేస్తారు డాక్టర్ గారు అది? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ హూ ఇస్ ఒబీస్ అంటే వాళ్ళ ఏజ్కి దగ్గర 70 kgs ఉండాలి. దే ఆర్ అరౌండ్ 95-100 kgs. వాళ్ళకు ఉండే యూజువల్ సిమ్టమ్స్ ఏముంటాయంటే దే కెనాట్ రన్ ఫాస్ట్, కొంచెం గట్టిగా నడిచిన కష్టంగా ఉంటుంది, దమ్ము వస్తుంది. 2 మోకాళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ఇవి రావచ్చు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? లెగ్స్ ఆర్ బేసికలీ ఫర్ మొబిలిటీ, అంటే స్టెబిలిటీ అండ్ మొబిలిటీ. ఫస్ట్ కదలాలి అంటే అది బరువు మోయాలి. లెగ్స్ మన కిందికి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క జాయింట్ విల్ టేక్ ద లోడ్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ. సో మనకు మోకాళ్ళు కానీ కింద అరికాళ్ళు కానీ నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ. సో మన బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నొప్పి అనేది వస్తుంది. ఆ నొప్పి ఎట్లా తగ్గించుకోవాలి? దాన్ని బరువు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇట్లాంటి పర్సన్స్ని మనము సడన్గా నువ్వు బస్తీలు చేయి, సిటప్స్ చేయి, స్క్వాట్స్ చేయి అంటే వాళ్ళు మోకాల ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని అట్లా కాకుండా లోడ్ పడకుండా ఎట్లా చేయాలి అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ స్క్వాట్స్ యూ కెన్ ఐదర్ డూ స్విమ్మింగ్, లేదు అంటే కొన్ని లెగ్ మనకు జిమ్లో కొన్ని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్స్ ఉంటాయి, అంటే నువ్వు కూర్చొని చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు స్క్వాట్. అది కాకుండా ఆ విధంగా మనం ఆల్టర్ చేసి వాట్ ఈజ్ ఎఫెక్టివ్ ఫర్ హిమ్ అనేది చేసుకోవచ్చు. వై లెగ్ ఎక్సర్సైజ్ ఆర్ ఇంపార్టెంట్ అంటే లెట్ ఇట్ బి డయాబెటిక్ ఆర్ ఒబీస్, యువర్ లెగ్ మజిల్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్. ఆ లెగ్ మజిల్స్ ఎంత యాక్టివ్ ఉంటే, ఎంత టోన్డ్ అప్ ఉంటే మీకు షుగర్ కంట్రోల్లోకి రావచ్చు, వెయిట్ లాస్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. అప్పర్ లింబ్ ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంటే,
బట్ లోవర్ లోవర్ లింబ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అందుకే స్క్వాట్స్కి అంత ప్రాధాన్యత ఉంది. 3 sets చేస్తేనే వర్కౌట్ అయిపోయిందని చెప్పేవారు మా ట్రైనర్. ఎస్ సో వావ్ 3 setsలో అయిపోయిందా, 30 squats చేస్తే నాకు నిజంగా హ్యావ్ ఐ డన్ ఎనీథింగ్ గుడ్ ఫర్ మై సెల్ఫ్ అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ గుడ్. ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎఫెక్టింగ్ యువర్ నీస్. అది మోర్ ఇంపార్టెంట్. yes సో డాక్టర్ గారు ఈ 10,000 స్టెప్పుల గురించి చాలా ఇప్పుడు ఫ్యాడ్ వచ్చేసింది. 10,000 స్టెప్పులు నడిచేస్తే మనం ముఖేష్ అంబానీలా ఫీల్ అవుతాం. అంటే వీ హ్యావ్ బికమ్ పవర్ఫుల్ అండ్ రిచ్ బికాస్ వీ హ్యావ్ అవర్ వర్కౌట్ ఇన్ ప్లేస్ అని. డస్ ఇట్ రియలీ వర్క్? See, always you are comparing it to richness. That means health is wealth. అండ్ హెల్త్ ఇస్ వెల్త్ అని అదే చెప్తున్నా. So it is good thing. ఎందుకంటే బేసికల్లీ వీ హ్యావ్ కమ్ టు ఎ సిచ్యువేషన్ దట్ వాకింగ్ ఇట్ సెల్ఫ్ షుడ్ గివ్ యూ గుడ్ హెల్త్. బట్ వాకింగ్లో కూడా ఎట్లా ఉంటుందంటే ఇట్స్ నాట్ లైక్ జస్ట్ స్లో వాకింగ్. ఇట్స్ బెటర్ యూ డూ బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ అంటే మీకు కొంచెం చెమటలు పట్టాలి. దెన్ యు ఆర్ బర్నింగ్ ఎనర్జీ, క్యాలరీస్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ క్యాలరీ గేమ్. నువ్వు ఎంత క్యాలరీస్ తిన్నావు, ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు. నువ్వు క్యాలరీస్ ఎక్కువ తిని తక్కువ పని చేసి దట్ విల్ కన్వర్ట్ టు ఎండ్ ఆఫ్ ద డే గ్లూకోజ్ ఎవ్రీథింగ్ అండ్ సెటిల్ ఇన్ యర్ బాడీ ఫ్యాట్. సో దాన్ని నువ్వు ఎంత బర్న్ చేయగలుగుతావు అనేది ఇంపార్టెంట్. జస్ట్ క్యాజువల్ వాకింగ్, నడుచుకుంటూ మాటలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఇట్ విల్ హెల్ప్. ఎంతవరకు దాని ఎఫెక్ట్ 90% బదులు 30% ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఇంక్రీజ్ దట్ ఎఫెక్ట్. బట్ లాంగ్ టర్మ్ ఎస్ ఇట్ విల్ హెల్ప్, బట్ బ్రిస్క్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ జస్ట్ స్లో వాకింగ్. అండ్ అందరికీ దీంతో పాటు మ్యాక్రోస్ ఎందుకు ఇంపార్టెంట్ అండి? ప్రోటీన్ ఇంత తినాలి, ఫ్యాట్ ఇప్పుడు సపోజ్ ఒక క్యాలరీ డెఫిసిట్లో ఒక 1200 క్యాలరీస్ నువ్వు తినమ్మా రోజు, అంతకంటే తినద్దని మీరు చెప్పారు. ఆ 1200 క్యాలరీస్ నేను కూర్చుని 3 స్పూన్లు బటర్ తిన్నా అనుకోండి, విల్ ఇట్ డూ ఇట్ ఫర్ మీ? అంటే సోర్స్ ఆఫ్ ద ఫుడ్ ఇంపార్టెంట్ ఆ క్యాలరీస్లో. డెఫినెట్లీ. ఎందుకు అంటే ఒక ఫుడ్కి న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఉంటుంది ప్రతి ఫుడ్కి. సో మనకు అందులో న్యూట్రిషనల్ వాల్యూలో కొన్ని ఫుడ్స్లో మైక్రో ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్, కొన్ని ఫుడ్స్లో మైక్రో ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రో ఎలిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మైక్రో ఎలిమెంట్స్ ఇఫ్ దే ఆర్ మ్యాసివ్లీ డిప్లీటెడ్ ఇన్ యువర్ బాడీ ఇట్ విల్ షో సటిల్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. అప్పుడప్పుడు బాడీ పెయిన్స్ రావడము, హెయిర్ పడిపోవడము, లేకపోతే స్కిన్ మారడము, టోన్ మారడము, ఇవన్నీ ఉంటాయి. సో మీ బాడీకి ఏం అవసరము, ఏది పడుతుంది అనేది చాలా క్రూషియల్ ఈ ట్రైనింగ్. అన్నం ఉంది, చాలామంది ఏంటి వెయిట్ లాస్ కావాలి అంటే ఫస్ట్ అన్నం మానేయాలి. ఒక ఫ్యాడ్ వచ్చింది ఏంటంటే ఎనీథింగ్ వైట్ స్టాప్ ఈటింగ్. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్ ఆఫ్ డైటింగ్. మీకు ప్రతి రోజుకి 100 గ్రాముల అన్నం తినొచ్చు. ఓకే, దానికంటే ఎక్కువ తింటే మీ క్యాలరీ స్పైక్ అవుతుంది, గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. సో యూ హ్యావ్ టు యువర్ లిమిట్ ఈస్ 100. నేను 120-150 గ్రామ్స్ తింటా అంటే ఇట్ విల్ స్పైక్. సో మీ కెపాసిటీ ఇస్ దాట్, మీ బాడీ కెపాసిటీ. సో దాని తగ్గట్టు యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ డైట్. అది రైసా, చపాతీయా, నువ్వు రాగి తింటావా, మిల్లెట్స్ తింటావా? ఈ మిల్లెట్స్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దెన్ రైస్. దానికి వస్తే ఈవెన్ బాస్మతి అండ్ బ్రౌన్ రైస్ ఆర్ బెటర్ దెన్ వైట్ రైస్. అవును, బాస్మతి హాస్ లోవర్ గ్లైసెమిక్ ఇండెక్స్. సో అట్లా యూ హ్యావ్ టు అసెస్ యువర్ బాడీ. ఆ అసెస్ చేయడానికి దేర్ ఆర్ మెనీ మెషినరీస్ టుడే. CGMS ఇది ఉంది, సెన్సార్స్ ఉన్నాయి. దాంతో యూ కెన్ అసెస్ వాట్ ఈస్ యువర్ కెపాసిటీ, వాట్ ఈస్ స్పైకింగ్ యువర్ గ్లూకోజ్ థింగ్స్. దాంతోనే యూ కెన్ అసెస్ అండ్ దిస్ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ ఇన్ గెటింగ్ డౌన్. తర్వాత మెయింటెనెన్స్లో, ఎందుకంటే చాలామంది వెయిట్ లాస్ చేశాక మెయింటెనెన్స్ దగ్గర దెబ్బ పడుతుంది. సో ఈ మెయింటెనెన్స్లో దిస్ విల్ హెల్ప్. చాలా ఎంత సైంటిఫిక్గా ఉంది. సో మీరు వర్క్ చేసి మీరు ఒక డాక్టర్ మానిటర్డ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే పీపుల్ డూయింగ్ ద ప్రోగ్రామ్ ఫీల్ వెరీ సేఫ్. బికాజ్ ఇదేదో అంటే ఇది ఒక ఫ్యాట్ ప్రోగ్రామ్ కాదు, 10 రోజులు తగ్గిపోయి మళ్ళీ పెరిగిపోతా అమాంతం, జుట్టు ఊడిపోతున్న లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇట్స్ బీయింగ్ మానిటర్డ్ బై క్లినీషియన్స్ హూ నో ద హ్యూమన్ బాడీ థరోలీ అనే ఒక భరోసా వస్తుంది. సో మీరు వర్క్ చేసిన వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో వాట్ వర్ సమ్ ఆఫ్ ద పాజిటివ్స్ యూ సా? అంటే బికాజ్ ఫస్ట్ థింగ్ ఈజ్ అసెస్మెంట్. రైట్. ఎందుకంటే అసెసింగ్ ఎ పర్సన్స్ ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది ఏమంటారు, దే విల్ జస్ట్ కమ్ డైరెక్ట్లీ టు నేను చాలా వెయిట్ ఎక్కువ ఉన్నానండి, ఐ వాంట్ టు వెయిట్ లాస్, ఇన్ని మంత్స్లో ఇంత వెయిట్ లాస్ కావాలి. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ యువర్ ఒబిసిటీ. ఇస్ ఇట్ జస్ట్ ఫుడ్ ఆర్ ఇస్ ఇట్ యువర్ ఫెమిలియల్ థింగ్? ఫెమిలియల్ థింగ్ అంటే అంత ఈజీగా తగ్గించారు. రైట్. సో ఇప్పుడు ఫుడ్ వల్ల మీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల అవుతుంది అంటే డెఫినెట్లీ ఇట్ కెన్ బి కంట్రోల్ అండ్ యువర్ వెయిట్ లాస్ కెన్ బి డన్. అసెస్మెంట్ చేశాక వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ యూఆర్ హ్యావింగ్, వాట్ ఆర్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్. బికాస్ వెన్ యూ హ్యావ్ టు ట్రైన్ సమ్మన్ యూ నీడ్ టు అసెస్ దెమ్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, లేకపోతే షోల్డర్ ప్రాబ్లం ఉంది, ఫ్రోజన్ షోల్డర్ లాంటిది ఉంది, నువ్వు వాళ్ళని పుషప్స్ చేయిస్తా అంటే హీ కాంట్. ఒక ప్రముఖ మినిస్టర్ నేను చేశాను, హీ హ్యాడ్ దట్ ప్రాబ్లం. ఇఫ్ యూ మేక్ హిమ్ డూ పుషప్స్ it will further aggravate. So that is not the way to do. So you have to assess the clinical problems he has.
వాళ్ళకున్న సమస్యలు ఏంటి చూసుకొని దాన్ని బట్టి యూ హ్యావ్ టు మాడిఫై ద ప్రోగ్రామ్. ఈమెతోని ఇవే చేయించాలి, వేరేవి చేయిస్తే సమస్యలు వస్తాయి. సో ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, ఇఫ్ నెసెసరీ మెడికేషన్. డయాబెటిక్ అనుకోండి, ఆ మెడికేషన్ కూడా టేపరింగ్ అనేది ఎక్కువ తక్కువ డోసేజ్ అనేది విత్ దేర్ క్లినిషియన్, అంటే వాళ్ళ డాక్టర్తో కూడా వీ హ్యావ్ టు బీ ఇన్ కాంటాక్ట్ హూ ఈజ్ రెగ్యులర్ ట్రీటింగ్ దెమ్. వాళ్ళని కూడా లూప్లో అవసరం ఉంటే తీసుకొని వీ హ్యావ్ టు డూ ఇట్ లైక్ ఎ టీమ్ ఎఫర్ట్. కాబట్టి ఆ టీమ్ ఎఫర్ట్ వల్ల ఈ ప్రోగ్రామ్ మోర్ సస్టైనబుల్ అండ్ మోర్ ఏం చెప్పాలి రిజల్ట్ ఓరియంటెడ్ అని అనిపిస్తుంది మీరు చెప్పిన. ఇట్ ఈస్ హైలీ కస్టమైజ్డ్ బేసికలీ. Customized, that is the main thing. Yes, advantage. It is highly individualized and customized. So that is where the effect comes. If you, అందుకే సో యూ కెనాట్ గివ్ జస్ట్ ఎ జనరల్ స్టేట్మెంట్, సరే నువ్వు రైస్ ఆపేసి మిల్లెట్స్ తిను, రోజు ఎక్సర్సైజ్ చేసుకో, ఇంత రన్నింగ్ చేసుకో, 10,000 స్టెప్స్ చేయి సరిపోతుంది అంటే ఇట్ ఈస్ వెరీ వేగ్. సో మనకు దట్ ఈస్ వేర్ ద ఇష్యూ కమ్స్. మనం జనరల్గా అన్ని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, బట్ ఇట్ మే నాట్ బి ఎఫెక్టివ్ టు ఎవ్రీ వన్. సో చెయ్యాలి అంటే ఇది హైలీ ఇండివిజువలైజ్డ్గా చేయాలి. చేస్తే ఇట్ ఈస్ వెరీ మీకు ప్రిసైజ్డ్ రిజల్ట్ కనబడుతుంది. అది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ హర్ష. సో మా సుమన్ టీవీ ప్రేక్షకులకి కోర్స్ అందరూ రకరకాల ఆప్షన్స్ ట్రై చేసి యూనో ఇంటర్నెట్లో ఉండే ఆప్షన్స్ కూడా వెతికి కష్టపడితే 1 కిలో లేకపోతే 1.5 కిలోస్ తగ్గి దానికే సంతోషపడి మళ్ళీ ఆ 1.5 కిలోస్ ఎక్కడో చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఒక రోజు ఏదో పెళ్ళికి వెళ్ళి 2 గులాబ్ జామున్లు ఒక ఐస్ క్రీమ్ తినేస్తారు. మొత్తం ఆ ప్రాసెస్, మెటబాలిక్ ప్రాసెస్ ఏదైతే సెట్ ఇన్ అయిందో అది మొత్తం మళ్ళీ స్టెప్ 1కి వచ్చేసేలాగా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు. వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్ యూ కెన్ గివ్ దెమ్ వెన్ దే ఆర్ ఆన్ అ స్పెసిఫిక్ డయట్ అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్? ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లూజ్ యువర్ వెయిట్, ఫస్ట్ థింగ్ మీకు ఏమంటే మీరు ఫిక్స్ అవ్వాలి, మీరు మానసికంగా ఫిక్స్ అవ్వాలి. నాకు సమస్యలు రావచ్చు, వెయిట్ లాస్ నేను అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు మీట్ ఏ పర్టికులర్ ఎక్స్పర్ట్స్ మీరు చాలామంది దొరుకుతారు. నేను ఒక టీంలో పనిచేశాను కాబట్టి ఐ నో దెమ్. సో వాళ్ళని కలిసి లెట్ దెమ్ అసెస్ యూ అండ్ యూ మీట్ ద టీమ్. మీరు తెలుసుకోండి. ఎందుకంటే గూగుల్లో ChatGPTలో చూసి నేను చేసుకుంటా అంటే దెన్ యూ ఆర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు డూ వెయిట్ లాస్, ఫస్ట్ ఇది వాళ్ళని కలవండి. నెక్స్ట్ థింగ్, వాళ్ళు కలిసి మీకు ఈ సమస్య ఉంది, దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. యూ మీట్ దేర్ డాక్టర్, యూ మీట్ దేర్ న్యూట్రిషనిస్ట్, యూ మీట్ దేర్ ఎక్స్పర్ట్. తర్వాత యూ హ్యావ్ టు ఫిక్స్. అండ్ మీరు అర్థం చేసుకున్నాక వన్స్ యూ ఆర్ కన్విన్స్డ్, యూ డూ ద ప్రోగ్రామ్. అండ్ ఇన్ ద ప్రోగ్రామ్ యువర్ కమిట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీరు కమిటెడ్ లేకపోతే, ఇఫ్ యూ వాంట్ టు చీట్, దెన్ ద ప్రోగ్రామ్ మే నాట్ హెల్ప్ యూ ఎగ్జాక్ట్లీ. కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, బట్ it will be just like మళ్ళీ it may bounce back also. So you have to, your commitment is very important. అది 1 monthలో అవుతుందా, 3 monthsలో అవుతుందా, 6 monthsలో అవుతుందా, it will happen eventually depending on your ability. Right. ఎందుకంటే ఇప్పుడు 60 ఏళ్ళు లావున్న వాళ్ళని 1 monthలో నేను 20 kg తగ్గిస్తా అంటే దట్ ఈస్ మే నాట్ బి రైట్ ఫర్ హిమ్. బట్ ద ప్రాసెస్ విల్ సెట్ ఇన్. ప్రాసెస్ 28 daysలో తప్పకుండా ఒక ప్రాసెస్ అయితే మొదలవుతుంది కన్సిస్టెంట్గా ఉంటే. ఆ ప్రాసెస్ సెట్ ఇన్ అయ్యాక, సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ డింట్ వాంట్ టు చీట్, యువర్ ఇంటెంట్ వాజ్ నాట్ దేర్, బట్ స్టిల్ ఏదో తిన్నారు, యూ హ్యాడ్ అ హెవీ మీల్. సో దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలనేది యూ షుడ్ ఆస్క్ యువర్ ఎక్స్పర్ట్, యువర్ న్యూట్రిషనిస్ట్, అండ్ దెన్ దే విల్ టెల్ యూ హౌ టు కవర్ ఇట్ అప్. సో అగైన్ యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్. సరే వాట్ ఎవర్ డన్ ఇస్ డన్, మిస్టేక్స్ హ్యాపెన్. సో దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి, దాన్ని అండు ఎట్లా చేయాలి, టు గెట్ బ్యాక్ ఇన్ టు ద ప్రాసెస్, యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ అండ్ గో బ్యాక్ టు ద ప్రాసెస్. ఇఫ్ యూ కెన్ డూ దట్, fine, these mistakes can be covered up. But if you can keep doing the mistakes, then it will be difficult for even the trainer to do something to you. Absolutely నండి. అండ్ ఫైనలీ డాక్టర్ హర్ష, మీరు మానిటర్ చేసి, సూపర్వైజ్ చేసి, గైడ్ చేసి వెయిట్ లూజ్ అయిన వాళ్ళ బెస్ట్ కేస్ స్టడీ వేర్ యూ సా ద ట్రాన్స్ఫర్మేషన్, మీ కళ్ళతో మీరే ట్రాన్స్ఫర్మేషన్ చూసిన ఒక విషయం చెప్తారా మాతోటి? మీరు పేరు చెప్పనవసరం లేదు, ఎవరు వచ్చారు, ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఎంత వెయిట్ వాళ్ళ దగ్గర ఉండింది, వాళ్ళ అడిషనల్గా ఉండింది, అది ఎంత వాళ్ళు లూజ్ అయ్యారు, హౌ యూ సా ద ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ మేడ్ యూ సో హ్యాపీ. అంటే ఒక 2 కేసెస్ ఉన్నాయండి, బోత్ ఆర్ వివిఐపీస్. సో ఆ వివిఐపీస్ ఎవరో మేము పేరు చెప్పలేకపోతున్నాం, నాకు తెలుసు, బట్ అది చెప్పండి. అంటే టు టెల్ ద ట్రూత్, దట్ పర్సన్ ఈజ్ వెరీ ఒబీస్, ఈజ్ ఫిల్లీ రిచ్, అంటే బాగా డబ్బులు ఉన్నాయి, బట్ థింగ్ ఈజ్ దట్ ఈజ్ జస్ట్ అన్ఏబుల్ టు స్టాండ్ అండ్ వాక్. ఓకే,
ఆయనకి చిన్న చిన్న గోళ్ళ దగ్గర కాలి వేళ్ళ దగ్గర కూడా సమస్యలు ఉన్నాయి. ఈజ్ డయాబెటిక్ అండ్ ఒబీస్. అమ్మో. సో వీ హ్యాడ్ టు అవర్ టీమ్, నేను అసెస్ చేయాలి, బికాజ్ యూ కాంట్ మేక్ హిమ్ డూ ఎవ్రీథింగ్. Physician was there to assess the diabetic part. There was a physiotherapist to improve the mobility. He was mentally active. He speaks, he's very sharp, he's very thing. But thing is that ఆయన వెళ్ళి ఒకసారి సోఫాలో కూర్చున్నాడు అంటే ఆ వెళ్ళడమే పెద్ద ప్రాసెస్. కూర్చున్నాడు అంటే ఇంకా మళ్ళీ గంటల వరకు లేవాడు. సో అట్లాంటి మనిషిని యాక్టివ్ ఎట్లా చేయాలి? సో టుక్ అట్లీస్ట్ ఐ థింక్ ఒక 1.5-2 months పట్టింది. ఆఫ్టర్ దట్ హీ వాజ్ కంఫర్టబుల్ స్టాండింగ్ అండ్ వాకింగ్ ఈజీలీ, because he was able to get up by himself and walk. Otherwise he needed help. వెయిట్ లాస్ అయ్యారా ఆయన? Definitely weight loss అయ్యారే. See, basically you have to strengthen your muscles. మీ మజిల్ స్ట్రెంగ్త్ లేదు అంటే, ఇప్పుడు చాలామంది ఇట్లా కూర్చొని లేవాలంటే కష్టపడతారు, బాగా లేస్తారు, లేదంటే ఇది తొడని పట్టుకొని ఇలా నొక్కి లేస్తారు. దట్ మీన్స్ ఇక్కడ నొప్పి లేస్తున్నారు అంటే యువర్ థైస్ ఆర్ నాట్ స్ట్రాంగ్. ఇట్లా లేస్తున్నారు కష్టపడి అంటే యువర్ బ్యాక్ మజిల్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్. ఈ 2 మజిల్స్ స్ట్రాంగ్ లేకపోతే మీరు కూర్చొని లేవడం నడవడం ఈజీ కాదు. సో ఈ యువర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఈజ్ ద కోర్ పార్ట్. ఎట్ ద సేమ్ టైమ్ యూ కంట్రోలింగ్ యువర్ డయట్ అండ్ కంట్రోలింగ్ యువర్ వెయిట్ లాస్. ఈ 2 చేసుకుంటూ యూ కెన్ ఇంప్రూవ్ డూ యువర్ వెయిట్ లాస్. ఎట్ ద సేమ్ టైమ్ యూ కెన్ బికమ్ మోర్ మొబైల్ అండ్ యాక్టివ్. ఇంకో కేస్ వాజ్ వెరీ వివిఐపి. హీ వాజ్ లైక్ జస్ట్ లైక్ ఆన్ ఇన్సులిన్ ఫర్, అంటే ఆయనే తీసుకునేవాడు, ఇంత పెరిగింది అనగానే తీసేసుకునేవాడు. సో ఐ థింక్ ప్రాబ్లీ విదిన్ 1-2 months ఐ హ్యాడ్ టు గివ్ క్లియరెన్స్. ఎందుకు అంటే ఆయనతో అన్నీ చేయించలేము. సో హీ హ్యాడ్ సర్టెన్ ఆర్థోపెడిక్ ఇష్యూస్. సో ఇది చేయొద్దు. సో విదిన్ 1 month హీ వాజ్ ఆఫ్ ఇన్సులిన్. డయాబెటీస్ అంటే ఇన్సులిన్ మీద ఉన్న ఒక చాలా ప్రముఖ వ్యక్తి 1 monthలో రివర్స్ అయిపోయి హీ వాజ్ ఆఫ్ ఇన్సులిన్, బట్ హీ వాజ్ ఆన్ టాబ్లెట్స్. చాలా పెద్ద రివర్సల్ కదండి ఇన్సులిన్ నుంచి. రోజు పొడుచుకోవడం కంటే అక్కడి నుంచి రావడం, ఆ డిపెండెన్సీ లేకపోవడం ఇస్ ఎ వెరీ బిగ్ మైల్ స్టోన్. సో అండ్ నౌ అండ్ హీ కంటిన్యూస్ ఓన్లీ విత్ ఎక్సర్సైజ్. ఇప్పటికీ ఆయన ఓన్లీ ఎక్సర్సైజ్ మీద అండ్ దట్ 1 tablet ఈజ్ మెయింటైనింగ్ హిస్ షుగర్స్. సో దట్ దీస్ 2 things హ్యావ్ సీన్ ద డ్రాస్టిక్ చేంజ్. మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బట్ దే ఆర్ లైక్ స్లోగా చేసుకుంటూ, because these things we have seen within 1-2 months. So I think definitely your functionality అంటే ఎట్లా పని చేస్తున్నాం, మన బాడీ తత్వం ఎట్లా ఉంది, మనకు ఎంత యాక్టివిటీ అవసరము. సో దీస్ థింగ్స్ అండ్ వాట్ యూ ఈట్, డెఫినెట్లీ ఫుడ్ ఎంజాయ్ చేయాలి, దానికి కాదు అని నేను, బట్ దాని తగ్గట్టు వర్కౌట్ ఉండాలి. ఫుడ్ మొత్తం మార్చేసి నేను అంత చప్పటి ఫుడ్ తింటా అంటే కూడా అందరి వల్ల కాదు. అంటే నేను ఒక సాధారణ మనుషుల గురించి చెప్పగలుగుతున్నా. సమ్ పీపుల్ డూ దట్ ఫర్ లైఫ్. డాక్టర్ హర్ష, అందరికీ ఒక క్వశ్చన్ ఉందండి. అప్పుడు ఇంత కుస్తీ పట్టాలా మనం? అదేదో ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చాయి, ఒక ఇంజెక్షన్ తీసేసుకుంటే జర్రని జారిపోతున్నారు, మొహాలు తగ్గిపోతున్నాయి. అందరూ మన కరణ్ జోహార్ లాంటి పెద్ద పెద్ద ప్రముఖులు చూసాం. దాంతో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందని ఒక అదనపు బెనిఫిట్ చూపిస్తున్నారు కొంతమంది. ఈజ్ ఇట్ ట్రూ? అవర్ బాడీ వాజ్ మేడ్ టు వర్క్. జస్ట్ బికాస్ యూ వాంట్ టు అవాయిడ్ దట్ వర్క్ అండ్ యూ వాంట్ ఎ ఈజీ సొల్యూషన్. డ్రగ్స్ అంటే ఇన్ ద సెన్స్ మెడికల్ డ్రగ్స్ తీసుకొని తగ్గించుకోవడం అనేది ఇట్స్ ఎ ఈజీ వే. సౌండ్స్ ఈజీ అండ్ వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ డూయింగ్ ఇట్. బట్ బేసికలీ డ్రగ్స్ హ్యావ్ బీన్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద మార్కెట్, జనరల్ మార్కెట్. దేర్ ఆర్ నో మచ్ వెరీ లాంగ్ టర్మ్ క్లినికల్ స్టడీస్. ఎందుకంటే ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. లెట్ ఇట్ బి వ్యాక్సిన్స్, డ్రగ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది షార్ట్ టర్మ్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఉంటాయి. సో వీటి లాంగ్ టర్మ్లో ఎట్లా ఉన్నాయి అనేది ఇప్పటికీ ఎవరికి అంత క్లియర్ కట్ పియర్ రివ్యూడ్ జర్నల్స్లో ఎక్కడ స్టడీస్ లేవు. మనం చూసిన వాళ్ళు మాత్రం ఏమనుకోకండి డాక్టర్ గారు, కొంచెం పేషెంట్లా తయారవుతున్నారండి. వెయిట్ లాస్ అవుతున్నారు కానీ ఏదో దీర్ఘకాలిక వ్యాధి ఉండే పేషెంట్ లాగా తయారవుతున్నారు మొహాలు. ఆ మొహాల్లో అంటే ఎట్లా ఉంటుందంటే సడన్గా దే ఆర్ లూజింగ్ ఈవెన్ ద బేసిక్ ఫేస్ ఫ్యాట్. దాంతో ఏమవుతుందంటే యూ ఆర్ ఏబుల్ టు సీ ద బోన్స్ అండ్ అదేదో క్రానిక్ డిసీజ్ లాగా కనిపిస్తున్నారు. సో అది ఎంతవరకు అంత అవసరం? అది వెయిట్ లాస్ బాగానే ఉంటుంది కానీ అంత అవసరం ఉందా? మరీ అంత సన్నగా అయిపోయి 0 fat అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే బాడీలో ఫ్యాట్ అవసరము, అది అవసరం కాబట్టి మన బాడీలో ఉంది. ఎక్కువ ఉండొద్దు అంతే కానీ అది అవసరం కాబట్టి మన బాడీలో ఉంది. రైట్. సో మరీ అంత తగ్గించుకుంటే దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇంకా లాంగ్ టర్మ్ స్టడీస్ తెలియదు. అబ్సల్యూట్లీ నో. ఎనీవే ఒక డిపెండెన్సీ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్, ఇప్పుడు ఎలా అయితే మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ డిపెండెన్సీ తగ్గిస్తున్నారు అంటే త్రూ దిస్ సస్టైనబుల్ ఫిట్నెస్ అండ్ డయట్ ప్లాన్,
ఐ థింక్ దీని మీద అదే మెడనొప్పికి మందేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టుంది మీ భాషలో చెప్పాలంటే. అంటే అక్కడ వెయిట్ తగ్గించుకోవడానికి ఆ ఇంజెక్షన్ పొడిపించుకుని ఒక డ్రగ్ మీద డిపెండెన్సీ అయిపోయినట్టే కదా. అంతే. ఎందుకంటే అది మానేస్తే చాలామందికి వెయిట్ మెల్లిగా హంగర్ విల్ కమ్ బ్యాక్ అని వింటున్నాం. అవును. సో మంచిగా చెప్పారు మీరు దట్ వైల్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ మెనీ కేసెస్ ఇట్ ఈస్ నాట్ ది ఐడియల్ వే అండ్ ఇట్స్ నాట్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్. మేబీ ఒక జంప్ స్టార్ట్ కోసం కొంతమంది చేస్తూ ఉండొచ్చు అట్లా. అదే అండి, ఓన్లీ వెన్ వీ గెట్ దట్ లాంగ్ టర్మ్ స్టడీస్ వీల్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద ఎనీ కాంప్లికేషన్స్, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి తీసుకున్నారు, తగ్గిపోయినాక వాటడు డ్రగ్ ఆపేశారు, మీరు తగ్గిపోయారు. ఇస్ దట్ ఇట్? ఇస్ దట్ ద ఎండ్ గోల్? అంటే అక్కడ అయిపోతుందా? దాన్ని రిబటల్ ఎఫెక్ట్స్ ఉంటాయా బాడీ మీద? మనకు తెలియదు. అది చూసి లాంగ్ టర్మ్ ఒక 5-10 ఏళ్ళు చూస్తే దెన్ వీల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. అప్పుడు చెప్పొచ్చు ఇది వెదర్ దిస్ ఈస్ మై ఒపీనియన్. బట్ ఐ థింక్ ఓవర్ టైమ్ వీల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్. Thank you, sir. Thanks a lot. Thank you very much.